ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనం. సీయోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. ఈ చిన్న మాటను మనం ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ సీయోను లెమ్ము లెమ్ము అంటే 2 సార్లు లేవమని చెప్తున్నాడు. లేచి నీ బలమును ధరించుకొనుము అని చెప్పి మాట్లాడుతున్నాడు అన్నమాట వాక్యంలో ఇక్కడ మనం చూసినట్లయితే. అంటే ఇది యెరూషలేమునకు ఒక పిలుపు అన్నమాట. అంటే ఒకప్పుడు యెరూషలేము ఎలా అయితే ఉండిందో, అంటే ఆత్మీయులైన ప్రతి ఒక్కరు కూడా వినండి, ఒకప్పుడు మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎలా ఉన్నారో, ఎలా అయితే దేవునితో మీరు సహవాసం కలిగి ఉన్నారో, ఎలా అయితే దేవునితో సహవాసం చేసేవారో, దేవుని కొరకు ఎలా అయితే ప్రయాసపడేవారో, దేవుడంటే ఎలా పరిగెత్తేవారో, దేవుని సన్నిధికి ఎలా అయితే వచ్చేవారో, దేవుడంటే ఎంత భయము భక్తి కలిగి జీవించేవారో, ఎలా ఉండేవారో, ఆ స్థితి నుంచి మీరు ఇప్పుడు కొంచెం భక్తిలోంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఆత్మీయతలో వెనకబడ్డారు. వెనకబడిన స్థితిలో మీరున్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. చాలు, ఒకప్పుడు ఆత్మీయతలో బాగా మండావు, తర్వాత తిరిగి మరలా లోకంలో కలిసిపోయావు, లోక ఆశలకు లోబడిపోయావు, ఆకర్షణకు లొంగిపోయావు. ఇంకా చాలు, లేచి బలము ధరించుకో అని చెప్తున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన లేవమని చెప్పాడంటే ఖచ్చితంగా నీకు బలమునిస్తాడు, నిన్ను మరలా తిరిగి వెలిగిస్తాడు, ఖచ్చితంగా మరలా నిన్ను ఆయన సేవలో వాడుకుంటాడు. నువ్వు కోల్పోయిన ఆ పూర్వ వైభవాన్ని మరలా నీకు ఆయన ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత ఒకవేళ మీరు తప్పు చేసో పొరపాటు చేసో దేవునికి వ్యతిరేకంగా జీవించి తిరిగి మరలా లోకంలోకి వెళ్ళింటే ఆయన చెప్తున్నాడు, ఇంకా చాలు, వాటిని విడిచిపెట్టేసాయి, వాటిని విసర్జించేసాయి, యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది, నువ్వు ఇంకా లేచి తేజరిల్లాలి అని చెప్పేసి వాక్యం స్పష్టంగా చెప్తుందన్నమాట. అందుకే ఇక్కడ కూడా వాక్యంలో దేవుడు అది చెప్తున్నాడు అనమాట, పిలుపునిస్తున్నాడు. ఇంకా చాలు, అలాగే నువ్వు ఉండిపోకూడదు ఆ పాపంలో, శాపంలో, దోషాల్లో. లేచి నువ్వు వెలగాలి, నువ్వు మండాలి అని ఆయన ఆశపడుతూ ఈ మాటలు మీకు చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్.